ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యమును గూర్చిన ఒక సత్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దావీదంటాడు, దేవాని ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది అంటాడు. ఈ రోజుల్లో చాలామందికి న్యూస్ పేపర్స్, ఆయా సంబంధమైనటువంటి ఇతర రచనలు, పుస్తకాలు చదవడం బాగా ఇష్టం ఉంటుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఆత్మీయమైన పుస్తకాలు చదవడం కూడా అలవాటు ఉంది, కానీ వాక్యాన్ని చదివే అలవాటును దూరం చేసుకుంటున్నారు. దావీదు వలె దేవాని ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనదని చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని కనుక నువ్వు ప్రేమిస్తే, ప్రియమైనది గంచితే, వాక్యం చదవకుండా ధ్యానించకుండా నీవు ఉండలేవు. ఆ వాక్యాన్ని అనుసరించి బ్రతకకుండా నువ్వు ఉండలేవు. దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు మరి నీవు దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉంటావు. దేవుని వాక్యమును మనము ఎప్పుడు కూడా అలక్ష్యము చేయదు. ఆత్మీయత విషయంలో, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం మనం వాక్యాన్ని అనుదినము ధ్యానించాలి. ఆత్మీయంగా బలం పొందడానికి ధ్యానించాలి. ఈ లోకంలో మన శత్రువుతో ఎలా పోరాడాలో తెలుసుకోవాలంటే ధ్యానించాలి. కుటుంబ జీవితాన్ని కట్టుకోవడానికి ధ్యానించాలి. పాపము, నీతి, దేవుని తీర్పు, అనేక సంగతులు తెలుసుకోవాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇవి ధ్యానించకుండా, చదవకుండా దేవుడి గురించిన సత్యాలు నువ్వు తెలుసుకోలేవు. ఈరోజు చాలామంది మరి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తుంటున్నారు. అంతకుముందు దినాల్లో చాలా బాగా వాక్యం చదివిన వాళ్ళు ఈరోజు బిజీగా ఉండిపోయి మరి దేవుని క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని మాత్రం చదివి వెళ్ళిపోతున్నారు. అలా కాదు. ఈరోజు దేవుని వాక్యం క్యాలెండర్లో చదవడం కాదు, పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకిచ్చాడు. ఎంతోమంది యొక్క మిషనరీల, భక్తుల త్యాగ ఫలితంగా దేవుని వాక్యం మన చేతికి ఇవ్వబడ్డది. అటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చక్కగా చదివి ధ్యానించి దేవుని సత్యాలు తెలుసుకోవాలి. దేవుని వాక్యము పాలతో పోల్చబడ్డది, తేనెతో పోల్చబడ్డది, దీపముతో పోల్చబడ్డది, సుత్తెతో పోల్చబడ్డది, సబ్బుతో పోల్చబడ్డది. ఇలా దేవుని వాక్యం అనేక పోలికలతో పోల్చబడ్డది. కనుక మరి దేవుని వాక్యమును అది మన జీవితములంతట్లో అది ఎంతో ఆశీర్వాదకరమైంది, మేలుకరమైంది. ప్రియులారా, కఠిన హృదయాలను పగలగొట్టే మరి సుత్తె వంటిది, మన పాప మురికిని తీసివేసే సబ్బు వంటిది, మన జీవిత యాత్రలో మనకు మార్గము చూపడానికి దీపము వంటిది, మన ఆత్మీయ జీవితానికి మధురమైన అనుభూతినిచ్చే తేనె వంటిది, మరి ఆత్మలో బలం పొందడానికి అది పాల వంటిది. కనుక అటువంటి మధురమైన దేవుని వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యము చేయకండి. వాక్యం చదవందే టీ తాగడం, టిఫిన్ చేయడం వంటి అలవాట్లోనికి వెళ్ళకండి. నేను వాక్యం చదవంది నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయను అన్నంత దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు తన నామము కంటే తన వాక్యాన్ని గొప్ప చేశాడు. నువ్వు కూడా అదే వాక్యాన్ని గొప్ప చేయడం ద్వారా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యంలోని విషయాలను తెలుసుకోవడానికి దావీదు ప్రార్థించాడు కదా, దేవాని ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులు నేను తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువమని. ఆ రీతిగా నువ్వు కూడా ప్రార్థన చేయగలిగితే దేవుడు వాక్యాన్ని నీకు ఒక పండు విప్పినట్టుగా విప్పుతాడు. ఏనాడు ఏ బోధకుల ద్వారా విననటువంటి ఆత్మీయ సత్యాలు నీకు బోధకుడై బోధిస్తాడు. నీకు ఆశ్చర్యము కలిగే సంగతులను నీకు దేవుడు తెలియపరుస్తాడు. గూఢమైన సంగతులు నీకు బోధిస్తాడు. అందుకే వాక్యాన్ని ప్రార్థనపూర్వకంగా చదవండి. యెహోవా వాక్యమును పరిశీలించి చదువుకోండి అని రాయబడి ఉంది. నిదానంగా చదవండి, తొందరపాటుతో మరి ఏదో గడిచిపోవాలి, చదివి ముగించాలన్నట్లుగా చదవకండి. ఒక్కొక్క వచనాన్ని ధ్యానిస్తూ చదవండి, ప్రార్థనపూర్వకంగా చదవండి, దేవుని సహాయం కోరుతూ చదవండి. మీ మేలు కొరకు నా అనుభవాన్ని చెబుతున్నాను. నేను వాక్యాన్ని చదివేటప్పుడు కుర్చీలో బైబిల్ పెట్టి మోకరించి, ప్రభువా నువ్వు నాకు బోధించు అని అడిగేవాడిని. నాకు గూఢమైన సత్యాలు తెలపడానికి నీ దాసుడు అపోస్తులైన పౌలును నా కొరకు పంపించవా అని అడిగేవాడిని. పౌలు గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నట్లుగా నేను పౌలు దగ్గర నేర్చుకుంటాను, నీ దగ్గర నేర్చుకుంటానని దేవుణ్ణి అడిగేవాడిని. ప్రియులారా, బైబిల్ తర్ఫీదు కళాశాలలో మరి బైబిల్ టీచర్ల ద్వారా తెలుసుకున్న దానికంటే
మోకాళ్ళ మీద ఉండి దేవుని వాక్యం చదవడం ద్వారా అనేక సంగతులు తెలుసుకోవడానికి ప్రభువు నాకు సహాయం చేశాడు. వీలైతే ఆరోగ్యం సహకరిస్తే మోకరించి చదవండి, మీకు ఇంకా అది ఆశీర్వాదకరం. ఈ రీతిగా అనుదినం దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మీరు దీవించబడతారు. భక్త సింగ్ గారు తన జీవితంలో 500 సార్లు, దినకరన్ గారు కూడా మరి 100 సార్లు దేవుని వాక్యాన్ని చదివి ముగించారు. మరి దేవుని వాక్యాన్ని గూర్చి ఎంతోమంది భక్తులు, జాన్ అనేటువంటి ఒక భక్తిపరుడు, అతడు బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మంచములో పడకలు ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి బైబిల్ను పూర్తి చేశాడు. ప్రియులారా, అంటే క్రొత్త నిబంధనను పూర్తి చేశాడు. అలా వాక్యాన్ని ప్రేమించిన వారు వాక్యాన్ని చదివి ఆ వాక్యములో ఉన్న దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ వాక్యాన్ని అనుభవంగా మార్చుకొని వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకుంటున్నారు, దేవునికి మహిమను తెస్తున్నారు. మీరు కూడా అలా వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, ఆ వాక్యములో ఉన్న సంగతులు అనేకులకు తెలియచేయండి. దేవుని సేవకులు కూడా వాక్యాన్ని అశ్రద్ధ చేయకండి. ఈరోజు సంఘం ఎదుట నిలబడి వాక్యం చెప్పాలంటే మొదట మనకు వాక్యం తెలిసి ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు చాలా చురుకుగా ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు లేకపోలేదు. అలాంటి వారు ఏదైనా ప్రశ్న వేస్తే నువ్వు జవాబు చెప్పగలిగినంత సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుక బోధకుడా, దైవజనుడా, నీవు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వాక్యం చదివి ప్రార్థనలు గడిపిన తర్వాత ఆ దిన పరిచర్యలోనికి వెళితే అది నీకు ఆశీర్వాదకరం. సేవకులైనా విశ్వాసులైనా వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్య ప్రకారం జీవించండి. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.